శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా, సొంత ఇంటి గల ఈ మార్చి నెలలో ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా, అదేవిధంగా పాత బంధాలు కానీ లేదా విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం కానీ, స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుక్కునేటువంటి అవకాశం ఉందా లేదా, భార్యాభర్త మధ్య సఖ్యత ఏ విధంగా ఉండబోతోంది, సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, వివాహానికి ఈ మార్చి నెలలో ఏదైనా మంచి మిక్కిలమైన ఫలితాలు కనిపిస్తున్నాయా లేదా, ఏ మార్చి నెలలో రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ధనాన్ని మనం వెచ్చించేటువంటి అవకాశం ఉంటుందా, అసలు ద్రవ్యోల్బణంలో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే లాభపడతాము అనేటువంటి విషయాన్ని ఈ మార్చి నెలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలని దిగ్విజయం చేసుకోవడానికి ఏ దేవతామూర్తిని ఆరాధించాలి, ఈ నెలలో జరిగేటువంటి ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి పూర్తి విషయాల్ని క్షుప్తంగా మనం పరిశీలన చేసుకుని ఈ పరిహారాల వల్ల మనకి చేకూరేటువంటి లబ్ధి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ మాస ఫలితం మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలన గావిద్దాం. ఇప్పటి వరకు కూడా మనము ఏ మాసం చెప్పినా ఏ నెల యొక్క ఫలితాలు చెప్పినా కూడా అది కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క నక్షత్రపరంగా మీ రాశి ఏది వస్తుంది, దీనిలో ఏ రాశిలో మీరు ఉండబోతున్నారు, ఈ సంవత్సరంలో మీకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అనేటువంటి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. అంతేగాని చెప్పే ప్రతి జాతక ప్రభావం కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతమైన జాతకానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో మీకు ఏది తెలియకపోయినా, కన్ఫ్యూజన్లో ఉన్నా మీ ఫోటో పంపించడం వల్ల మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పేటువంటి విధానాన్ని బట్టి గణాంక పరిమాణంగా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కేవలము మనం ఇచ్చేటువంటిది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే ఇస్తున్నాము. ఈ మార్చి నెలలో మేషం మొదలుకొని మీనం వరకు కూడా ప్రతి ఫలితము కూడా గోచార రీత్యా తెలియజేసినదే. మంగళం మహత్. ఎంత వచ్చిందన్న? మీనరాశి వారికి మార్చి నెలలో ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతుంది. సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం, అంతేకాకుండా లేనిపోని విషయాల్లో మీరు దూరి ఆకస్మికంగా ధనం లభించడం జరుగుతుంది. ఈ ధనం నిలబడదు కానీ పర్వాలేదు, నేను కూడా ఏదన్నా ఒక పని చేసి సంపాదించగలననే ఒక నమ్మకం అయితే కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం అనేటువంటిది అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ నెలలో సంపాదించిన ధనం ఏదైతే ఉందో దానికి ఒక ఇంత ఎక్కువగానే ఆరోగ్య సమస్యలకి మీరు పెట్టడం జరుగుతుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి అనేది తగ్గుతుంది. ఇతరితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. చదువు మీద కాస్త శ్రద్ధ అనేయడం తగ్గుతుంది. నెగ్లెజెన్సీ అనేటువంటిది పెరుగుతుంది. రాజకీయ నాయకులకి కాస్త గర్వం అనేటువంటిది పెరుగుతుంది. జనాల్లో ఆదరణ తగ్గినా సరే ఏం కాదులే, మనం ఇలాగే ఉండాలి, రానున్న రోజులు మనవేలే, ఈ నెలే ఉందిలే అనేటువంటి ఒక అపనమ్మకంతో ఈ నెలలో జీవించడం జరుగుతుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి గట్టుకాలంగానే ఉంది. అవకాశాలు లభించవు. శ్రమించాలి అనేటువంటి అవకాశమే ఉంటుంది. కాస్త డిప్రెషన్కు లోనయ్యి ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. వ్యాపారం ప్రారంభం చేద్దామనుకున్నటువంటి వారికి ఉగాది తర్వాత కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీనరాశి వారికి
ఉగాది కంటే ముందులో మీరు వ్యాపారాలు ప్రారంభం చేయవద్దు. పైగా వ్యాపారాల విషయంలో నూనెకి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ సీ ఫుడ్స్, చేపలు, రొయ్యలకు మేతలకు సంబంధించి కానీ, రైతు పంటకు సంబంధించినటువంటి ఎరువులకు కానీ అద్భుతంగా కలిసి వచ్చే సూచనగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక మార్చి 4వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో వెచ్చించండి. రూపాయి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ శుభవార్త అయితే మీరు ఖచ్చితంగా వింటూ ఉంటారు. ఈ మీనరాశి వారు రానున్న రోజుల్లో మీకు అద్భుతమైన అవకాశం కలిగేటువంటి సూచనగా చెప్పవచ్చు. పైగా మీనరాశి వారు మీ యొక్క పాత స్నేహితులు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరీకరణ చేసుకుంటారు. స్థితిగతులు మారేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఇల్లులు ఖచ్చితంగా మారడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహ యోగం అంతగా గోచరించడం లేదు. సంతానం కొరకు చూసేటువంటి వారికి అంత యోగదాయకంగా ఈ నెలలో చెప్పడానికి లేదు. విలువైన వస్తువులు, అదేవిధంగా విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు విడిచిపెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గుండెకి సంబంధించి కానీ, కిడ్నీస్కి సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి. ప్రతి నిత్యము కూడా చక్కగా ఈశ్వరారాధన కానీ, నారాయణ ఆరాధన కానీ చేయండి. అద్భుతంగా కలిసి వచ్చే సూచన. అడ్డంగా భస్మాన్ని ధరించి వృత్తలాకారంగా చందనం పెట్టుకోండి. శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతుంది. వ్యాపారం చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నవారు ఉగాది తదనంతరం కూడా మీరు వ్యాపారానికి శ్రీకారం చుట్టుకోండి. కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ముఖ్యంగా వెజిటేబుల్కి సంబంధించి కానీ, లేదా పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ, ఈ రొయ్యలు, చేపలకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మేషరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కొంచెం తగ్గుతుంది. కీచులాట్లు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా పెద్ద మనుషుల మధ్యలో కూర్చుని సమస్యను వేరే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన పరిస్థితిలోకి దిగుతూ ఉంటారు. మీ ఆలోచన ద్వారానే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేటువంటి అవకాశం ఉగాది వరకు ఉంటుంది. ఉగాది తర్వాత మీరంటూ ఒక పరిపూర్ణమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. వివాహం కొరకు శుభవార్త అయితే వినడం జరుగుతుంది. సంతానం వారు ఈ నెల సంతాన యోగ్యం అంతగా కనిపించడం లేదు. ఇక విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం అనేది మేషరాశి వారు ఖచ్చితంగా చేస్తుంటారు. ల్యాండ్ కొందాం, ఇల్లు కొందాం అనుకున్న వారికి ఈ మార్చి నెల శుభసూచకంగా చెప్పవచ్చు. అయితే మార్చిలో ఈ మేషరాశి వారికి ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి పక్కటి ఎముకలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రమాదము అనేటువంటిది మార్చి 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వాహన ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మేషరాశి వారు మార్చి నెలంతా కూడాను కాలభైరవ ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. భస్మాన్ని అడ్డంగా ధరించండి. ఆరావాలి కుంకుమని వృత్తలాకారంగా పెట్టుకోండి. పరమేశ్వరుడు మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటాడు.